నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వరుస షాక్లు తగులుతున్నాయి. కవితకు 3 రోజులు సిబిఐ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. అరెస్ట్ను సవాల్ చేస్తూ ఆమె దాఖలు చేసిన 2 పిటిషన్లు కొట్టేసింది. కవిత రిమాండ్ పిటిషన్లో సంచలన విషయాలు వెల్లడించింది కేంద్ర దర్యాప్తు సంస్థ. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఇప్పట్లో ఊరట లభించే సూచనలు కనిపించడం లేదు. తీహార్ జైల్లో కవితను అరెస్ట్ చేసిన సిబిఐ అధికారులు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్నారు. సిబిఐ హెడ్ క్వార్టర్స్ కు తరలించారు. ఈ నెల 15 వరకు కవితను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయనుంది కేంద్ర దర్యాప్తు సంస్థ. తీహార్ జైల్లో కవితను అరెస్ట్ చేసిన సిబిఐ ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. 5 రోజులు కస్టడీ కోరింది. అదే సమయంలో సిబిఐ అరెస్టు, విచారణను సవాల్ చేస్తూ 2 పిటిషన్లు వేశారు కవిత. తనను సిబిఐ కస్టడీలో ఇవ్వొద్దని, అడిగిన ప్రశ్నలనే మళ్లీ అడుగుతోందని పేర్కొన్నారు. అయితే కవిత దాఖలు చేసిన 2 పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. 3 రోజులు సిబిఐ కస్టడీ విధించింది. కవిత కస్టడీ పిటిషన్లో షాకింగ్ విషయాలు పొందుపరిచింది సిబిఐ. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు ప్రధాన కుట్రధారుల్లో కవిత ఒకరని ఆరోపించింది. లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా సిద్ధం చేయించుకునేందుకు కవిత 100 కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించారని అభియోగాలు మోపింది సిబిఐ. అభిషేక్ బోయిన్పల్లి హవాలా రూపంలో ఈ డబ్బు తరలించారని, గోవా ఎన్నికల్లో దీనిని ఖర్చు చేసినట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని రిమాండ్ పిటిషన్లో పేర్కొంది సిబిఐ. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారంటూ రిమాండ్ రిపోర్టులో సంచలన ఆరోపణలు చేసింది సిబిఐ. ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని కవిత బెదిరించారని పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ బిజినెస్ కు పరిచయం చేసినందుకు జాగృతి సంస్థకు 80 లక్షలు నకిలీ భూ విక్రయం పేరుతో 14 కోట్లు శరత్ చంద్రారెడ్డి నుంచి కవిత తీసుకున్నారని రిపోర్టులో పొందుపరిచింది సిబిఐ. అసలు భూమే లేకుండా వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్టు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించినట్టు అభియోగాలు మోపింది. ఒక్కో రీటైల్ జోన్ కు 5 కోట్ల చప్పున 5 రీటైల్ జోన్లకు 25 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారని సిబిఐ చెబుతోంది. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని 50 కోట్లు డిమాండ్ చేశారని, తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆయన 25 కోట్లు చెల్లించారని తెలిపింది. కేజ్రీవాల్ అనుచరుడు విజయనాగర్ కు కవితే 100 కోట్లు చెల్లించారని రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా పేర్కొంది సిబిఐ. ఇండో స్పిరిట్స్ లో కవిత 65% వాటా పొందారని, 44.45 కోట్లు గోవాకు హవాలా మార్గంలో బదిలీ చేశారని కోర్టుకు వెల్లడించింది. దినేష్ అరోరా, మాగుంట రాఘవ ఇచ్చిన వాంగ్మూలాలతో పాటు బుచ్చిబాబు వాట్సాప్ చాట్లో ఈ వ్యవహారాలు బయటపడ్డాయని రిమాండ్ పిటిషన్లో పేర్కొంది. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలంటున్నారు నిపుణులు. Please subscribe .news.